నేను ఇంతకుముందు కూడా చెప్పా, కొన్ని కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే కావాలని వక్రీకరిస్తారు. వాస్తవం ఒకటైతే వక్రీకరణ మరొకటి. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు అని రాజశేఖర రెడ్డి ప్రారంభించి దాన్ని ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వాడుతూ ఉంటారు అందరూ కూడా. వాస్తవంగా ఆనాడు అన్నది ఏంటి చంద్రబాబు గారు, మొత్తం వ్యవసాయం మీద ఆధారపడిపోతున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురు తండ్రి ప్లస్ ముగ్గురు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే కష్టం కదా, దండగ అవుతుంది కదా, కాబట్టి ఒక కొడుకుని ఇంజనీరింగ్కి పంపించండి, ఒక కొడుకుని మెడిసిన్ వైపు చేయించండి, లేకపోతే ఇంకొక ఉద్యోగం వైపు పంపించండి, ఇంకొకళ్ళని వ్యవసాయానికి పెట్టుకోండి అని చెప్పారు. దాంట్లో ఆయన అన్నది చాలా ఉద్దేశపూర్వకంగా బాధ్యతాయుతంగా మాట్లాడారు చంద్రబాబు. దాన్ని మొదట్లో రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే దండగంటావా చంద్రబాబు అంటూ నిదానంగా దాన్ని వ్యవసాయం దండగన్న చంద్రబాబు అంటూ బిగిన్ చేశారు. అదే ఇప్పటికీ వాడేస్తూ ఉంటారు. బాబు గారు అన్న పాయింట్ అది. అది ఎలాగైతే వక్రీకరించారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో వక్రీకరణ అలాగే జరుగుతుంది. ఆయన అన్నదేంటి, పేదలకి పెత్తందారులకి పోరాటం అంటే నేను పేదోడిని చెప్పలా, తను పేదోడిని చెప్పలా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళు అంటే అంతకంటే వెరితనం మరొకటి లేదు. ఇంకోటి చంద్రబాబు గారు విచిత్రమైన డైలాగ్ వాడుతుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. జగన్మోహన్ రెడ్డి దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి అని. ఎస్, ఇప్పుడున్నటువంటి రిచెస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన రిచెస్ట్ ముఖ్యమంత్రి. జగన్ కంటే 100 కోట్ల ఆస్తి ఎక్కువ ఉందని అక్కడ రికార్డులుగా చూపెడుతున్నారు. 500 కోట్లు జగన్కి అయితే 600 కోట్లు అన్నటువంటిది చంద్రబాబు. కాబట్టి దేశంలో రిచెస్ట్ ముఖ్యమంత్రి ఈయనే, రిచెస్ట్ ప్రతిపక్ష నాయకుడు ఈయనే. రేపు పొద్దున ఒకవేళ అడితీట అయితే కూడా రిచెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రిచెస్ట్ ప్రతిపక్ష నాయకుడు జగనే అవుతాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళెవరూ పేదోళ్ళు కాదు, చంద్రబాబు పేదోడు కాదు, జగన్ పేదోడు కాదు. కానీ తను చెప్తున్న పాయింట్ ఏంటి, పేదవాడికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇన్ని ఎవడైనా ఇచ్చాడా? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారి హయాంలో పేదలకి ఇన్ని వేల డబ్బులు ఇచ్చాం ఒక్కొక్కళ్ళకి, ఒక కుటుంబానికి. ఎక్కడెందుకు 2014 నుంచి 19 దాకా పరిపాలించారు, లేదా ఆయన 14 ఏళ్ల పరిపాలనలో పేదవాడికి ఓ 10,000 రూపాయలు డబ్బులు వేసాం మేము అని చెప్పానండి. ఎక్సెప్ట్ మొన్నటిసారి చెట్ట చివరిలో ఇచ్చినటువంటి పశువు కుంకుమ, అది కూడా ఇస్తానన్నటువంటి సంపూర్ణ రుణమాఫీ చేయకుండా. ఏముంది, ఏడాదికి ఒక 40-50 వేలు పేదవాడికి ఎప్పుడన్నా పడ్డాయా? ఇంటికి పెన్షన్ లాంటివి ఎప్పుడన్నా వెళ్ళినాయా? అట్లాగే పేదవాడికి సంబంధించి ఇన్ని పథకాలు ఎప్పుడన్నా ఉన్నాయా? నాడు నేడు కింద స్కూళ్ళ బాగా ఎప్పుడన్నా జరిగిందా ఇంత పెద్ద ఎత్తున? అది అతను చెప్తున్నది. పేదవాడికి ఇంత మార్పు చేశాం అంటే తను పేదోడిని అంటున్నాడు, అతను పేదోడు ఎందుకు అవుతాడు అంటూ ఇప్పుడు వీళ్ళు వక్రీకరిస్తున్నారు. ఈ వక్రీకరణలతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలన్నటువంటిది ఎవరి ఎత్తుగడలు వాళ్ళే.